అందరికీ నమస్కారం. ముందుగా మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. ఇక ఈరోజు మనం వృషభరాశివారి గురించి తెలుసుకుందాం. వృషభరాశివారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే జూన్ 16, 17, 18, 19 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. మీరు నిజంగా ఎవరు అవునన్నా కాదన్నా వృషభరాశివారికి ఈ చెప్పబోయే 4 రోజులలో జరగబోయేది ఖచ్చితంగా ఇదే. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేం మీకు ఏం చెప్పదలుచుకున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకుంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలను చూసి వీళ్ళు దూరంగా పారిపోరు. ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ల జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదే విధంగా వీళ్ల యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వృషభరాశివారికి అదృష్టవంతులు వీళ్ళు అని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ల యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఈ వృషభరాశివారు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం ఓర్పు కలిగి ఉంటారు. కాని వీళ్ళని ఎవరైనా రెచ్చగొట్టి కావాలని చెప్పి వీళ్ల విషయాల్లో తలదూర్చినా లేదా వీళ్లు చేసే పనుల్లో తలదూర్చడం చేశారంటే వీళ్లకు వచ్చే కోపం అంత ఇంత కాదు. వృషభరాశివారికి ఎద్దుకి ఎంత కోపముంటుందో అంతే కోపముంటుంది. అంతే బలం కూడా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభరాశివారు చాలా కష్టజీవులు. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో కష్టపడి పూర్తి చేస్తారు. వీరికి ఈ 3 రోజుల్లో 2 పెద్ద శుభవార్తలు వింటారు. దానివల్ల వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. వృషభరాశివారికి శుక్రుడు అధిపతి. కాబట్టి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరికి అందం, సంగీతం, మంచి భోజనం, సౌకర్యవంతమైన జీవితమంటే చాలా ఇష్టం. వీరు చాలా స్థిరంగా ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి అడుగు ముందుకే వేస్తారు. చూడ్డానికి చాలా సైలెంట్గా ఉంటారు. కాని లోపల మాత్రం గొప్ప సంకల్పముంటుంది. ఒకసారి ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరు. వీరికి మొండిపట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీళ్లు ఎక్కువగా గొడవల జోలికి అస్సలు వెళ్లరు. వారి పనివారు చేసుకుంటూ ఉంటారు. వీరు చిన్నప్పట్నుంచి కష్టపడుతూనే పెరిగారు. కొన్ని కుటుంబ బరువు బాధ్యతలు వీరిపైన ఉంటాయి. వృషభరాశివారిని పెళ్లి చేసుకున్నవారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వీరు వారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. అలాగే భార్యాపిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కుటుంబంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఇక వీరు చేస్తున్న పనిలో ఈ 4 రోజుల్లో మంచి లాభాలుంటాయి. అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితముంటుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలొస్తాయి. ఆర్థికంగా బాగా కలిసివస్తుంది. ఇక వీరికి సమాజంలో మర్యాద, గుర్తింపు ఈ 4 రోజులలో బాగా వస్తుంది. వృషభరాశివారికి మొదటి శుభవార్త ఏంటి అంటే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలొస్తాయి. అదృష్టం ఈ 4 రోజులలో వీరి వెంటే ఉంటుంది. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే పెళ్లికోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది. ఇక మీకు తెలియని ముఖ్య విషయమేమిటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొక్కరస్సలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతుంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది మీపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారో, ఏం తింటారో, ఎంత సంపాదించుకుంటారో, ఏం చేస్తారో ఈ విషయాలు ఎవ్వరికీ చెప్పకండి. ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మీకు నరదృష్టి, నరఘోష తగులుతుంది. ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా ఉండకపోవటం, మనసు చిరాకుగా ఉండటం, ఏ పని చెయ్యాలనిపించకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం, శనివారం రోజు ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేయండి.
దానివల్ల నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. వృషభరాశివారు చాలా తెలివైనవారు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు. వాటిని ఫాలో అవ్వండి. అవి మీకు బాగా కలిసివస్తాయి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. మీ బలమేంటో, మీ బలహీనత ఏంటో ఎవ్వరికీ చెప్పకండి. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశముంటుంది. కాబట్టి ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశివారికి పిల్లలంటే చాలా ఇష్టం. వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసివస్తుంది. ఇక వృషభరాశివారు ఈ 4 రోజులలో కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది. ఒకవేళ గొడవపడినా వెంటనే కలిసిపోతారు. వీరికి గొడవలు పెద్దగా సీరియస్గా అస్సలు ఉండవు. ఇక వృషభరాశివారు చదువుకునేవారికైతే అనుకూలమైన జీవితం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం బట్టి వీరి జీవితం ఉంటుంది. కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎదుటివారి మాట అస్సలు వినకండి. మీకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యండి. ఇక ఈ 5 రోజులలో వృషభరాశి వారికి బాగా కలిసివస్తుంది. జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థికపరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే మీ ధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పనిని వెంటనే మొదలుపెట్టండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి. దానివల్ల పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. వృషభరాశి వారు ఈ 4 రోజులు రావిచెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. దానివల్ల అపారమైన ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 4 రోజులలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్నవారందరూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం మీరు ఆశించిన స్థాయిలో ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. బయటివారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి. అతి విశ్వాసం మంచిది కాదు. దానివల్ల నష్టపోయేది మీరే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి. దానివల్ల భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఈ 4 రోజులలో మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అస్సలు భయపడకండి. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే వృషభరాశివారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే M-R అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. వారు మిమ్మల్ని కిందకి తొక్కాలని చూస్తున్నారు. మీ ముందు మంచిగా ఉంటారు. మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతుంటే వారస్సలు ఓర్వలేరు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పని మొదలుపెట్టాలనుకుంటే ఏ అనే అక్షరం వారికి ఏమీ చెప్పకండి. బుధవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల బాగా కలిసివస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ పూర్తవుతాయి. వృషభరాశివారు ఈ 2 రోజులలో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలో వచ్చే అవకాశముంటుంది. కాబట్టి బుధవారం, శుక్రవారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. వృషభరాశివారికి ఆకుపచ్చ, గులాబీ, ఎరుపు, వైట్, నీలం ఇవి అదృష్ట రంగులు సమానం. అలాగే వృషభరాశివారికి 1, 3, 5 ఇవి అదృష్ట సంఖ్యలు. అలాగే ఈ 5 రోజులలో వృషభరాశి ప్రేమికులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి వివాహానికి మార్గం సుగమమవుతుంది. మీ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వారి ఆమోదం పొందుతారు. ప్రేమలో ఉన్నప్పటికీ
దూరంగా ఉన్న జంటలు కలిసే అవకాశం ఉంటుంది. ఒకరికొకరు అవగాహన పెంచుకోవడం వలన సంబంధం మరింత బలపడుతుంది. మీరు ప్రేమిస్తున్న వారితో మీ భవిష్యత్తు గురించి మాట్లాడ్డం వలన లక్ష్యాలు స్పష్టమవుతాయి. కోరిక ఉన్నప్పటికీ ప్రేమను వ్యక్తం చేయలేకపోయినవారు ఈ సమయంలో తమ ప్రేమను వ్యక్తంపరుస్తారు. మీరు ప్రేమించే వ్యక్తి నుండి అనుకూల స్పందన లభిస్తుంది. ప్రేమలో పడిన కొత్త జంటలకు ఇది మంచి సమయం. మీ ప్రేమ వ్యవహారాలలో దైవ ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ప్రేమలో ఏర్పడిన చిన్న చిన్న అపోహలతో అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమికుల మధ్య విశ్వాసం పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం బలపడుతుంది. ప్రేమికులు, కుటుంబాల మధ్య అవగాహన పెరుగుతుంది. వృషభరాశివారికి ఈ 4 రోజుల ఫలితాలను మరింత మెరుగుపరుచుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం వలన వారికి ఇంకా మరిన్ని శుభఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం దుర్గాదేవిని ఆరాధించడం వలన సకల కార్యక్రమంలు నెరవేరుతాయి. దుర్గా చాలీసా పఠనం ద్వారా దేవి అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు గడ్డి ఆహారం పెట్టడం వలన గృహంలో ఐశ్వర్యం పెరుగుతుంది. అలానే గోదేవత అనుగ్రహం లభించాలి అంటే ప్రతిరోజూ గోమాతకి ఏదో ఒకట్ల ఆహారాన్ని సమర్పించండి. గురువారం నాడు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విద్యాజ్ఞానం పెరుగుతాయి. పసుపు వస్త్రాలు, పసుపు పుష్పాలు సమర్పించి పూజించడం మంచిది. ఓం దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం ఉదయం తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రాలు ధరించి శుక్రుడిని పూజించండి. తెల్ల చందనం, పన్నీరుతో అభిషేకం చేయడం వలన శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. పంచముఖీ రుద్రాక్షను ధరించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇది శుక్రుని ప్రభావాన్ని పెంచుతుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవుని పూజించడం వలన ధన సంపదలు పెరుగుతాయి. ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి కుంకుమ, పసుపుతో పూజించడం శుభప్రదం. అలానే శనివారం నాడు శనిదేవుని పూజించడం వలన శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో శనివారం రోజున శనీశ్వరునికి పైలాభిషేకం చెయ్యండి. అలానే శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. ఇక వృషభరాశివారి గురించి, వారికి రాబోయే అదృష్ట యోగం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. శుభమస్తు.